ఆడవాళ్ళు అక్కడ బట్టలు లేకుండా ఉంటే మాది ఫోటోలు తీసి సంప్రదాయం సంస్కృతి కాదమ్మా. అది ఖచ్చితంగా. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన్ని గట్టిగా మందలించాం, నీకు సిగ్గు శరం లేదా? అక్కడేమో బయట మన సంప్రదాయాన్ని మంట కలుపుతూ పక్క నుంచి లవ్ జిహాదులు ఫుడ్ జిహాదు ఎంత జరుగుతుంటే వచ్చే భక్తులకి ధర్మాన్ని బోధించాలి. ఏ ధర్మం? ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నా, రాముడు ఉన్నా, శివుడు ఉన్నా, వీళ్ళు ఎవరున్నా వచ్చి ఏం చేశారు? శరీర సుఖాల కోసం జీవించలేదు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే త్యాగాలు చేశారు. అట్లా మనం బోధించడం మానేసి ఇట్లాంటి పనులు చేస్తే బయటకు వస్తే పరువు ఉంటుందా? నా నోటికి ఏం వచ్చినాయో మరి బూతు మాటలు కాకపోయినా గట్టిగానే నేను మందలించున్నాను. నాకు ఆ ఇన్సిడెంట్ చూసాక ఆయన మీద మర్యాద పూర్తిగా పోయింది. అంతకుముందు నేను కూడా మీలాగే ఆయన ఆదిత్య పరాశ్రీ గారిని భుజాల మీద ఎక్కించి తీసుకురావటం, అక్కడక్కడ దళితులను కూడా ఇంకా ఊరికి అవతల బయట పెట్టి గుళ్ళోకి రానివ్వట్లేదని మాటలు వింటున్న సందర్భంలో ఈయన ఒక దళితుడిని ఆయన భుజం మీద ఎక్కించుకుని తీసుకురావటం, మాకు ఆయన మీద ఎనలేని గౌరవం. ఆ సంఘటన చూశాక నాకు అసలు ఆయనకి ఏ మాత్రం మర్యాద ఇవ్వాలని కూడా అనిపించలేదమ్మా. ఒక మాట అయితే చెప్తాను రాఘవరెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నా, నమ్మలేని ధ్యాసలోనే ఉన్నాను మీరు చెప్తుంటే. ఎందుకంటే అందరం ఆల్మోస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళమే, అక్కడ ఆయన ప్రవచనాలన్నీ వింటున్న వాళ్ళమే. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి ప్రదక్షిణకు కూడా ఆయన ప్రవచనాలు విన్న వాళ్ళమే ప్రతి ఒక్కరం. కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇలాంటి ఎలిగేషన్స్ ఎవరూ చేయలేదు, మీరు డైరెక్ట్ గా చూశాను అంటున్నారు. ఇంతమంది తన చుట్టూ కూడా కొంతమంది అర్చకులు అయితే ఉంటూ ఉంటారు కదా, తనతో పాటు అది వర్క్ చేసే వాళ్ళు, అక్కడైతే పని చేసే వాళ్ళు ఉంటారు, అర్చకులు ఉంటారు, పంతులు ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు ఏ విషయం కూడా ఒక్క విషయంలో కూడా మైనస్ చెప్పలేకపోయారు? అమ్మ ఒకటేంటంటే నా మాట కూడా పూర్తిగా నమ్మక్కర్లేదు మీరు. ఇప్పుడు ఆయన మద్యం తాగకపోతే, ఇప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ ఉండకపోవచ్చేమో, నాకు తెలియదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం నాకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి చక్కగా లై డిటెక్టర్ పెట్టేసి మీకు మద్యం మాంసం అలవాటు ఉందా లేదా, మీరు మగువులతో అక్కడ ఆ రూమ్ లో ప్రత్యేకంగా వారితో ఎంజాయ్ చేస్తున్నారా లేదా, నాకు పెడితే ఆ టెస్ట్ పెడితే నేను సిద్ధం అమ్మా. ఖచ్చితంగా మేము సిద్ధం తల్లి, మేము సిద్ధం తల్లి 100%. అయితే ఇంకొకటి అమ్మా, ఇప్పుడు బయటకు ఎవరైతే వాళ్ళ దగ్గర పని చేసి బయటకు వచ్చి ఉన్నారో వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. ఇంకా నేను విన్నాను, బయటకు వచ్చాక విన్నది, రంగరాజన్ గారు బయటికి కనిపించే వేషం ఇది, పేరుకి హైందవ ధర్మం అని అంటున్నాడు ఆయన, కానీ అక్కడ ఉండే పార్కింగ్ స్థలం అంతా ముస్లింస్ కి ఇచ్చాడని ఇప్పుడు మేము బయటకు వచ్చాక విన్నాను ఈ మాటలు నేను. రెండోది అక్కడ ఉండే షాపులన్నీ కూడా క్రిస్టియన్స్ కి ఇచ్చారని, అంటే మొత్తం ఇచ్చారా కొన్ని ఇచ్చారా తెలియదు నాకు, ఇలాంటి అన్ని ఇప్పుడు వింటున్నాం తల్లి. అంటే అక్కడ అటాక్ జరిగింది మాత్రము ఇలాంటి సిచ్యువేషన్, మీరు అక్కడికి వెళ్ళడము, డోర్లు నెట్టడం కానీ, తను మీ మీదకి వస్తుంటే మీరు అటాక్ చేయడం జరిగింది. ఒక్క మాట వినండి తల్లి, మేము 20 మంది ఉన్నాం, ఇద్దరు అటు ఇటులో ఉన్నాం. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయనలో తప్పే లేకపోతే మేము ఆయన ఫోన్ అయ్యేం తీసుకోలేదు కదా, ఒక్కటే ఫోన్ కాల్. మేము బయటకు గడప దాటి బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేస్తే మమ్మల్ని కార్ పార్కింగ్ లోపే చుట్టుముట్టేస్తారు మమ్మల్ని. కార్ పార్కింగ్ వారిదే కదా, ఆ కార్ పార్కింగ్ 10 మంది ఉంటారు. ఈ పూల షాపులు ఏమంటారు ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు, చెప్పుల షాపు వాళ్ళు, వాళ్ళ అగణితం లెక్కకి మించి వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఒక్క మాట చెప్తే మమ్మల్ని చుట్టుముట్టరా అమ్మ. కానీ ఆయన ఆ పని ఎందుకు చెయ్యలేదు అంటే, ఆయన ఫోన్ చేసినా మేము 100కి ఫోన్ చేసినా పరువు ఆయనదే పోతుంది. అక్కడ ఆయన అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు ఆయన. అక్కడ రూమ్ అంతా మద్యం వాసన, మద్యం బాటిల్, గ్లాసులు అక్కడ ఉన్నాయి, అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి, 2 మహిళలు ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తే ఆయనకు అసహ్యం అని ఆ రోజంతా కూర్చుని మరుసటి రోజు ఈ మద్యం అంతా ఆవిరైపోయి రూమ్ గీమంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత రెండో రోజు నా మీద దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి. ఆయన రోజు 8 గంటలు అంటున్నారు, 10-12 గంటల వరకు టెంపుల్లోనే ఉంటారు కదా. అంటే దానికి కారణాలేమో, నేను ముందు రోజు నైట్ కుంభమేళాకి వెళ్ళి వచ్చాను, అలిసిపోయినాను, 20 కిలోమీటర్లు నడిచాను అని మీడియాలో చెప్తున్నారమ్మా. మన ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిలబడి నా కెమెరా నా పంచి మీద పెట్టండి అని, కెమెరా ఎక్కడ పెట్టండి అని చెప్పేసి పొట్ట పైకి లేపి మరీ చూపిస్తాను, నాకు పంచి కట్టుకోవడానికి 15 నిమిషాలు సమయం పడుతుందని చెప్తున్నారు ఆయన. అయితే ఇక్కడ వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే పంచ కూడా ఊడదీసి అటాక్ చేశారు. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి రావడంతో వాళ్ళ అబ్బాయి మీద అటాక్ చేశారు, వాళ్ళ అబ్బాయిని పక్కకు దోసేశారు. తర్వాత రంగరాజన్ గారి మీద దాడి చేశారు, దాడికి పాల్పడ్డారు. అదే అబద్ధం, వాళ్ళ అబ్బాయి కాలేదు, ఎవరు లేరమ్మా. రూమ్ లో ఈయన ఏకాంతంగా ఉన్నారు, మహిళలు ఉన్నారు. అయితే ఒకటమ్మా, సెక్స్ ఈజ్ బయలాజికల్ నీడ్.
ఆయనకి మద్యం అలవాటు ఉన్నా తాగటం తప్పేదో మేము చెప్పే అర్హత మాకు లేదు. కానీ ఆయన అర్చకులుగా ఉన్నప్పుడు, ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంగణంలో చేయడం తప్పు అనేదే మా బాధ అంతే. ఆయన మగువులతో మద్యం సేవించి ఉన్నారని మా బాధ కాదు, ఆ ప్రాంగణంలో ఉన్నారనేదే బాధ. ఓకే, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ తనను ఒకవేళ లైవ్ లోకి తీసుకుంటే మీరు లైవ్ లో తనతో ఈ మాట చెప్పించగలరా? కాదమ్మా, ఆయనతో నేను ఎలా చెప్పిస్తాను, నేను శుద్ధ పోసని, నాకు అలాంటిది ఎరగనని చెప్తున్నాడు ఆయన. అంటే మీరు డైరెక్ట్ గా చూసారు కదా, మీరు డైరెక్ట్ గా చూసారు కాబట్టి ఫేస్ టు ఫేస్ పెడతాను ఇద్దరిని కూడా. నేను చెప్పగలుగుతానమ్మా, ఆయన కళ్ళలో చూసి చెప్పగలుగుతానమ్మా. ఈ పని చేయలేదా? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో దమస్తప శౌచం శాంతిర్జావ మేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్తుంది. మీరు అదే పని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే సమయానికి, మేము వచ్చే సమయానికి నేను అడగలుగుతాను తల్లి. నేను అందుకే అడుగుతున్నా, మాకు ఆ బాధ లేదు. ఆయన కూర్చోగలిగితే ఇబ్బంది ఏముంది అమ్మ. నా ఉద్దేశం ఇప్పుడు కూడా ఆయన రచ్చకీడ్చేసి ఆయన ఏదో రోడ్డుని పడేద్దాం ఉద్దేశం మాకు లేదు. రిజైనరీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రత్యుత్తరం చెప్పే బాధ్యత మాది కాబట్టి ఏం జరిగిందో చెప్తున్నాం. కానీ ఏం ప్రెస్ మీట్ పెట్టి వేరే రాగవరు ఇంటర్వ్యూలు ఎవరు వేయొద్దు, ఎవరు వేసిన వాళ్ళ మీద క్రిమినల్ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్ అన్నాడు ఆయన. అమ్మ మరి మేము రిమాండ్ లో ఉన్నప్పుడు, మేము జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు వీర రాఘవరెడ్డి దొంగ లంగా గుడిలో హుండీలు కొట్టేశారు, కోట్ల రూపాయలు కొల్ల కొట్టేశారు, సెటిల్మెంట్లు చేశారు, ఎన్నో రకంగా మా గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేసింది. మరి మేము దేనికన్నా నొచ్చుకున్నామా? వాళ్ళకి అలాంటి సమాచారం వచ్చింది, వారు వేసారు. ఇప్పుడు నేను చెప్పేది మీరు టెలికాస్ట్ చేస్తున్నారు, దీంట్లో మీ తప్పే ఉంటుంది. నేను కూడా అడిగింది ఎందుకు అనంటే, ఇప్పుడు మీ మీద కూడా అటాక్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేశారు అంటే ఎవరైనా మిమ్మల్ని తప్పు పడతారు. ఎందుకంటే మీరు చూసిన సత్యం వేరు, ఇక్కడ ప్రజలకు పోర్ట్రేట్ అయిన నిజం వేరు. వాస్తవంగా చెప్పాలంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.